మజ్లీస్ అంటే భయమా ప్రేమ అట. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అట. ఓవైసీ కాలేజీ విషయంలో మౌనం ఎందుకు? హైడ్రా అంటే సామాన్యులకేనా, బడా నేతలకు కాదా అని నిలదీతారు. సరే మీరేం చేస్తా ఉన్నారు? సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు ఆ ఫాతిమా కాలేజీని కూలగొట్టరబ్బా, అది మాత్రం క్లియర్. ఎన్ని రకాలుగా మనం మాట్లాడి ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రశ్నించినా ఆ ఫాతిమా కాలేజీని వీళ్ళు కూలగొట్టరు. ఏదో రకమైన సాకు చూపిస్తారు. అక్కడ మానవతా దృక్పథం అక్కడ కనపడుతుంది క్లియర్ గా. రంగనాథ్ గారు కూడా అంటున్నారు కదా, గతంలో కూడా అన్నారు కదా, ఎంతో మంది పేద విద్యార్థులకు అక్కడ ఉచిత చదువు చెప్పిస్తా ఉన్నారు. ఒకసారేమో విద్యా సంవత్సరం ఇంకా ముగియలేదు కదా, మధ్యలోనే ఉంది కదా, డిస్టర్బ్ చేయకూడదని ఒకసారి అన్నారు. ఒకసారేమో అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది, చాలా మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది కోర్టు పరిధిలోకి వెళ్ళింది కాబట్టి దీన్ని మేము టచ్ చేయలేమని ఒకసారి అన్నారు. ఒకసారి కోర్టు నిర్ణయం బట్టి మేము డెసిజన్ తీసుకుంటామన్నారు. ఇక కంప్లీట్ గా దాని మీద రెస్పాండ్ అవ్వడం లేదు. ఆ ఫాతిమా కాలేజీని కూలగొట్టే పరిస్థితి కూడా లేదు. వీరు కంప్లీట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇప్పుడు బీజేపీ వాళ్ళైనా కంప్లీట్ సరెండర్ అయినట్టే. ఇది ఇప్పుడు బీజేపీ వాళ్ళకి కూడా అంత ధైర్యం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్నే వీళ్ళు నిలదీస్తా ఉన్నారు కదా, మరి బీజేపీ వాళ్ళకి కూడా అంత ధైర్యం లేదు. అక్కడ ఫాతిమా కాలేజీకి వెళ్ళి అక్కడికి వెళ్ళే అంత సీన్ ఎవరికి లేదు. ఇప్పుడు నేను నేరుగా ఫాతిమా కాలేజీకి వెళ్ళి చూపించడం జరిగింది. ఒక ఛానల్లో నేను ఒక స్టోరీ చేసా ఫాతిమా కాలేజీ మీద. వాళ్ళు ఏ రకంగా కబ్జా, ఎంత క్లియర్ గా అది కబ్జా అనేది క్లియర్ కనపడుతుంది అంటే, నేరుగా వెళ్తే ఆ కింద రెండు మన వెల్స్ లాగా పెట్టి వాటర్ ఫ్లోకి క్లియర్ కబ్జా, అది సగం చెరువుని కబ్జా చేసి పడేసిర్రు. అది క్లియర్ గా బ్యాక్ వెళ్తే కంప్లీట్ తెలుసు, చెరువులోకి ఉంటది మొత్తం కాలేజ్ అంతా. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఎవరు అవైలబిలిటీ లేక లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా వెళ్ళలేకపోయినాం ఆ రోజు. మరి ఈ రకమైన పరిస్థితి ఉంది, అంత క్లియర్ గా కబ్జా జరుగుతా ఉంది. చాలా మీడియా ఛానల్ కూడా ఆ రోజు మాతో పాటు వచ్చినాయి. మరి ఇప్పటికీ దాని మీద ఎందుకు డెసిజన్ పెండింగ్ లో ఉంటుంది అనేది అర్థం కావట్లే. పెద్ద పెద్ద హైరేజ్ బిల్డింగులు ఎన్ని కల్వర్ట్లు క్లోజ్ చేసి మరి వాటర్ ఫ్లోని బ్రేక్ చేసి మరి వాటి మీద కట్టడాలు జరిగినాయి. ఆ వాటర్ ఫ్లోని బ్రేక్ చేయడం వల్ల ఎంత వాటర్ మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ మునిగిపోవడం. కానీ ఇప్పుడు మనం అంటున్నాం మునిగిపోతా ఉన్నాయి, ఎక్కడికక్కడ వరదలు తలపిస్తా ఉన్నాయి హైదరాబాద్ అని మనం వార్తలు చదువుతా ఉన్నాం. ఎట్లా జరుగుతుంది అది? ఒక హైరైజ్ బిల్డింగ్ వాడు ఎవడైనా కనుక అక్కడ వాటర్ ఫ్లోని కట్ చేసి వాటి మీద ఇల్లీగల్ గా ఏదైనా కట్టిందంటే ఆటోమేటిక్ గా వాటర్ ఫ్లో క్లోజ్ అవుతుంది. మరి రియల్ ఎస్టేట్ లో ఎన్ని ఇల్లీగల్ గా ఇట్లాంటి పంచాయతీలు జరుగుతా ఉన్నాయి. వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ మనం చూపించాం, మరి వాటి మీద ఇప్పటికీ కూడా దాని మీద మీరు క్లారిటీ ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఆ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ నిజంగానే నాలాల మీద కబ్జా చేసి కట్టిన వెస్టర్న్ కన్స్ట్రక్షన్ ఆనాడు కూడా మేము చూపించడం జరిగింది దాంట్లో. మరి వాటి మీద మీరు తీసుకునే పరిస్థితి లేదు. మరి ఇక్కడ ఏంటే సామాన్యుల వరకే ఈ హైడ్రా వ్యవస్థ పనిచేస్తా ఉంది అనేది అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఇటీవల ఇక్కడ మన ఎస్ఆర్ నగర్ ఆ రోడ్లో కూడా చూస్తే దాదాపు 1000 గజాలకు సంబంధించిన స్థలాన్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాంట్లో ఉంటున్న వాళ్ళు ఒక 500 గజాలు ఎంతో దాంట్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. అది ఇప్పటిది కాదు, ఎప్పుడో వాళ్ళకి దానం ఇచ్చిన భూమి అది. దానికి సంబంధించిన పత్రాలు అవన్నీ కూడా చూపిస్తా ఉన్నారు. హైడ్రా అధికారి దగ్గరికి, హైడ్రా కమిషనర్ దగ్గరికి వెళ్తే, అమ్మ మీకేం నోటీసులు రాలేదు కదా, ఇంకెందుకు మీరు ఇక్కడికి రావడం, మీకు అంత ఇబ్బంది ఏమి ఉండదు అన్నారు. కానీ తెల్లారితే కట్ చేస్తే మొత్తం కూలగొట్టారు. మొత్తం వీళ్ళు ఉంటున్న ఇల్లుతో సహా కూలగొడితే పాపం వాళ్ళు ఇప్పుడు ఇప్పటికీ అక్కడే ఆ చెట్ల కింద కూర్చుని, నేను దాని మీద మొన్న కూడా స్టోరీ చేశాను, వాళ్ళందరూ ఎస్సీలు. మరి ఎస్సీలకు సంబంధించిన భూములు హక్కుంటా ఉన్నారు. ఈ రోజు మాట్లాడితే ఇది ప్రభుత్వ భూమి, మీకు ఎట్లా హక్కు ఉంది అంటున్నారు. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన ప్రభుత్వ భూమి ఇప్పుడు అక్కడ కేవలం 1000 గజాలకి పరిమితమైంది. మరి మిగతా ఎకరాలు ఏమైనాయి? ఆ చుట్టూరు బిల్డింగ్లు కనపడతా ఉన్నాయి, ఎక్కడికక్కడ అపార్ట్మెంట్ కనపడుతున్నాయి. మరి వాళ్ళని కూడా ఖాళీ చేయించాలి కదా, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి కదా, వాళ్ళకి కూడా కూలగొట్టాలి కదా. అవి కూలగొట్టరు. ఎందుకు? అటు వెళ్ళాలంటే భయం. ఆ బిల్డర్ వెనక ఏ ప్రభుత్వ అధికారం ఉన్నాడో. ఇదే కదా మనం చేసే రాజకీయం. పెద్ద గొప్ప రాజకీయం, ప్రజలకు ఉపయోగపడే రాజకీయం ఎవరు చేయట్లే. ఈ బిల్డర్లకు ఉపయోగపడేటట్టు బిల్డర్లు చెప్పుకోవడానికి ఒక పేరు, నాకు పలానా ఎమ్మెల్యే తెలుసు, లేదా పలానా మంత్రి తెలుసు, లేకపోతే పలానా కేంద్ర మంత్రి తెలుసు. ఈ రకమైన వ్యవహారమే కదా. ఇదే అడ్డు పెట్టుకుని కబ్జాలు చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ. ప్రభుత్వ భూమినే డైరెక్ట్ కబ్జా చేసిరు వాళ్ళు. 5 ఎకరాలు, 4.5 ఎకరాలు, 5 ఎకరాల భూమిని మొత్తం ఎక్కడికక్కడ దోచిపడేస్తే 1000 గజాలు మిగిలింది. అక్కడ 1000 గజాల్లో వీళ్ళు ఉంటున్నది
ఒక 300 నుంచి 400 గజాల్లో వీళ్ళు ఇల్లు వేసుకుని ఉన్నారు. అది కూడా అప్పుడు దానం చేసినాం. అప్పుడున్న సర్పంచ్ ఎవరో ఒక అతను దానం చేసిన భూమిని. అది కూడా గొప్ప, అది కూడా ఇది వందలాది ఇల్లులు కాదు అవి. ఒక 5 కుటుంబాలు 6 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. మొత్తం అన్నింటినీ కూల్ చేసిరు. మరి వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా, లేదా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వాలి కదా. నువ్వు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఒక ఇల్లు లేకపోతే ఒక డబల్ బెడ్రూమ్, మీరు చెప్పినట్టుగా ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు కదా. మరి ఇవన్నీ కూడా మీరు చూపించకుండా కూల్ చేసిర్రు. మరి ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఎక్కడ ఉండాలి? కమ్యూనిటీ హాల్లో ఉంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఇది ప్రభుత్వం మరి నిర్లక్ష్యమా, లేకపోతే మరి ఇలాంటి ఫాతిమా కాలేజీ లాంటి కాలేజీలు, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, ఎన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఇల్లీగల్ గా నాలాలు కబ్జా చేస్తా ఉన్నారు. మరి వాటి పరిస్థితి ఏంది అంటే, ఒక సామాన్యుడు అడగలేడు కాబట్టి అడిగిన మనం జైల్లో పెడతాం, ఇబ్బందులు పెడతాం కాబట్టి సామాన్యుని టార్గెట్ చేసి కూలగొట్టేస్తాం ఇష్టాచారం. ఇవి మాత్రం వదిలేస్తాం, వీళ్ళకి మాత్రం ఛాన్స్ ఇస్తాం, కోర్టుకి వెళ్ళడానికి ఛాన్సులు ఇస్తాం, కోర్టు నుంచి మళ్ళీ స్టే తెచ్చుకోవడానికి ఛాన్సులు ఇస్తాం. అంతగా మనం సమాధానం చెప్పాల్సి వస్తే మాత్రం మానవతా దృక్పథం. అక్కడ పాపం చాలా మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారంటాం. విద్యా సంవత్సరం అడ్డొస్తుంది. నిజంగా అంత విద్యా సంవత్సరం అడ్డొస్తే నిజంగా అంత అక్కడ స్టూడెంట్స్ మీద అంత మమకారం ఉంటే తెచ్చి పెట్టుకోండి. ఎందుకు ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ లేవు? మరి మీ ఎడ్యుకేషన్ ఫెయిల్ అవుతుంది ఇక్కడ. మరి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఫెయిల్ అయినట్టే కదా. వాస్తవానికి నేను ఒకటైతే క్లియర్ గా చెప్తున్నా, ఫాతిమా కాలేజీ నాకు తెలిసినంత వరకు వీళ్ళు కూల్చే పరిస్థితి. వీళ్ళే కాదు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ కాలేజీని టచ్ చేసే దమ్ము ఒక్కడికి లేదు. అది ఓపెన్ గా చెప్తున్నా. ఇది నేను ఎన్నో చూసి చెప్తున్నా. నేను డైరెక్ట్ గా ఫాతిమా కాలేజ్ దగ్గరికి వెళ్ళి నేను వీడియో చేసిన. ఎవరు కంప్లీట్ గా వాళ్ళంతా సరెండర్ అయిపోయారు. మరి అది పార్టీ పరంగా రాజకీయంగా సరెండర్ అయ్యారా, లేకపోతే ఇంకేదైనా మరి నాకు తెలియదు. కానీ వాస్తవానికైతే ఎవరు కూలగొట్టాలన్న ఆలోచన, కనీసం ఫాతిమా కాలేజ్ దిక్కు వెళ్ళాలన్న ఆలోచన ఒక్కడికి లేదు. ఈ రోజు కూడా కూలగొట్టాలంటే ఎంతసేపు? రెండు సంవత్సరాలు అవుతా ఉంది కదా. అది ఆ నోటీసులు ఇచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతా ఉంది, లేదా 2 సంవత్సరాలు అవుతా ఉంది దగ్గరగా. మరి కూలగొట్టాలంటే ఎంతసేపు? ఇంత టైం పట్టదు కూలగొట్టాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఎవరికైనా. అది కబ్జా అని తేలినప్పుడు మరి దాన్ని కూలగొట్టడానికి ఇంతసేపు ఉండదు. మీకు సమాధానం చెప్పుకోవడానికి రేపు అన్న రోజు ఇంక సమాధానం కూడా ఉండదు. అన్ని రకాల సమాధానాలు మనం చెప్పేశాం. ఇక సమాధానాలు చెప్పడానికి కూడా ఏం లేవు, ఆన్సర్స్ కూడా ఉండవు మన దగ్గర. ఒక విద్యా సంస్థ కూలిస్తే 100 నిర్మిస్తామట. బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదట. అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నాడట. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల వ్యవహారంపై స్పందనట.